వెల్కమ్ టు తెలుగు అబ్బాయి కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఉగ్యాని బజ్జీ చేస్తున్నా. ఉగ్యానిలోకి నూనె పోసుకుంటున్నా. తిరువాత గింజలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె బాగా కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్ బాగా జంపు కట్ చేసుకొని బాగుంటుంది బిర్యానీ. తర్వాత జంపుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, బిర్యానీ గుడ్లు, ముందుగా మిక్సీ యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్, కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకున్నాం. పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపెట్టుకున్నాం. కొద్దిగా పసుపు బాగా కలిపేస్తున్నాం. పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలగెట్టుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా పండు, పచ్చిమిరపకాయల పేస్ట్ మగ్గేలోపు ఈ బొరుగులు నానేస్తున్నాం. ఈ బొరుగులు మన సైడ్ కాదు, కర్ణాటక బొరుగులు. బొరుగులు బాగా నానిన తర్వాత ఇలా చుక్క నీరు ఉండకుండా పిండేసుకోవాలి. బాగా వేడైన తర్వాత సన్నగా గ్యాస్ పెట్టుకోవాలి. ముందుగా తీసుకేసుకున్న బొరుగులు కూడా వేసేసుకున్నాం. రెడీ చేసి పెట్టుకున్న ఉగ్యాని గ్రేవీ పైన వేసేసుకున్నాం. కింద మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి. ఇలా మంచిగా బాగా కలుపుకోవాలి. మీరు ఫుడియా అంటే ఫుడ్ అంటే ఇష్టం? ఈ సీన్లో మాత్రమే నాకు బిర్యానీ దొరికింది. కర్ణాటక తెలంగాణ నైట్ మొత్తం సాంబార్ చేసే ఉద్యోగంలో అదే వేరే గ్యారంటీ. సో 10 years బయటకు లాస్ట్ కూడా ఒక ఎలా ఉంటుంది అది మాత్రం చూడండి. చూడకపోతే ఇవన్నీ నాకు, మరి మీకు చాలా మిస్ అవుతారు. ఇవన్నీ నువ్వు ఒక్కదాన్ని తినేస్తావా? ఇవన్నీ నేను ఒక్కదాన్ని. కొత్తిమీర సన్నగా కట్ చేసుకుందాం. గోరువెచ్చని పాలు ఉగ్యానిలోకి వేసుకుంటే మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఉగ్యాని కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు యాడ్ చేసుకొని చూడండి. నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి. చన్నటి మంట మీద పాలు వచ్చిన తర్వాత ఉగ్యాని కలిపినట్టు కలుపుకుంటే బాగా రెడీ అవుతుంది ఉగ్యాని. అంతేనండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా.